నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జగన్ కి జాతీయ జెండాపై గౌరవం లేదు, ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, ములాఖతులో కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. జగన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జాతీయ జెండా అంటే గౌరవం లేదా, రాజ్యాంగం మీద నమ్మకం లేదా అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. సోమవారం గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేయకపోవడం శోచనీయమని అన్నారు. ఈ విషయం గురించి ప్రజలు అడుగుతున్నారని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఓటమి దెబ్బకు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మతిస్థిమితం కోల్పోయి ఆఖరికి జాతీయ జెండా ఆవిష్కరణ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం బతికి ఉందని అన్నారు. మిగతా బస్సెస్ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారు. ఇంకోటి కూడా తీసుకోండి, పాసెస్ ఉన్నాయి. కొంతమంది మంత్లీ పాస్ తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు ఆ పాస్ అయ్యేంత వరకు ఆ పాస్నే యూటిలైజ్ చేసుకొని పాస్ అయ్యిందే మహిళలు ఆనందంగా ఉన్నారు, కార్యక్రమం చూసి సంతృప్తిగా ఉన్నారు. ఇంటి పెద్ద మగవారు కూడా ఆవిడ చేసే కార్యక్రమంలోనే ఆనందం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి దెబ్బతో మతి స్థిమితం కోల్పోయి జెండా ఆవిష్కరణ చేయలేదన్నది ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు. ఆ ఓటమి చూసిన తర్వాత నిస్సహాయతతో ఇలాగ చేసారా ఏంటన్నది వాళ్ళు అనుకుంటున్న మాటలు ప్రజలు. ఎందుకంటే జాతీయ పతాకాన్ని గౌరవించడం, ఆవిష్కరించిన తర్వాత జెండాకి సెల్యూట్ చేయడం అన్నది ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత. అందులోని ఉప ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి జెండా ఆవిష్కరించలేదు అని అంటే ఏమనుకోవాలి? అంటే జెండా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదా, రాజ్యాంగం పట్ల నమ్మకం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? లేకపోతే మీరు ఇంకా అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచేది రాష్ట్రంలో, ఆ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నాయా? అధికారంలో ఉన్నప్పుడు ఆవిష్కరించాలి, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత మన జెండాని పట్టించుకోక్కర్లేదు, గౌరవించక్కర్లేదని. ఇది ముమ్మాటికి ఆయన సమాధానం చెప్పాల్సిన అంశం. మేము ఒక్కటే ఆయన్ని కోరుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద శాపనార్థాలు పెట్టడమో, ఆ దిగజారుడు రాజకీయాల్లో మానుకొని ఇప్పటికీ మించింది లేదు. ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మీకు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సోమవారం ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, వైసీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ములాఖతులో కలిశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం బతికిందా అన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతి మార్చుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్, మజ్జి రాంబాబు, వై శ్రీను, రెడ్డి మానేశ్వరరావు, బుడ్డిగ రాధా, ఉపలూరి జానకి రామయ్య, ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజ, జామి సత్యనారాయణ, నల్లం శ్రీను, బుడ్డిగ రవి, కిలపర్తి శ్రీను, కొల్లిబుజ్జి, నిమ్మలపూడి గోవింద్, తంగెళ్ల బాజీ, కంటిపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలైపోతున్నారు. సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన
వీళ్ళు స్పందించకపోవడం, కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. డెఫినెట్గా మా చిన్నాన్న అక్కడే వెయిట్ చేస్తున్నారు, పెద్దారెడ్డి చిన్నాన్న. వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది అని చెప్పేసి డెఫినెట్గా ఏదేమైనప్పటికీ కానీ లా ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం. రాష్ట్రంలో కులాల వారీగా కొన్ని కులాలలో ప్రజలకు పనికొచ్చే నాయకులను అణిచివేసేదానికి లేదా వాళ్లను వీళ్ళ అలవాటు ప్రకారంగా వాడుకొని వదిలేసేదానికి చేసే ప్రక్రియలో భాగంగానే మిథున్ రెడ్డి గారి అరెస్టు జరిగింది తప్పితే ఈ వ్యాపారంలో ఆయన ఏదో స్కామ్ చేసి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లే. వాళ్ళు కొన్ని 10 సంవత్సరాల నుంచి కొన్ని వేల టిప్పర్లు పెట్టి ఎన్నో పెద్ద కాంట్రాక్టులు చేసి కాంట్రాక్టర్లుగా స్థిరపడిన కుటుంబంలో ఉండే వ్యక్తి ఒక 10 మందికి పనికొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా 3 సార్లు గెలిచినాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా రాజంపేట పార్లమెంట్లోనే ఒక పార్లమెంట్ సభ్యుడు 3 అసెంబ్లీ సభ్యులు గెలిచేటప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారి అరెస్టును చేసింది. ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రాజకీయంగా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులే ఈరోజు చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా అంటే కార్యకర్తలను కానీ నాయకులు కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి ఈ పార్టీని బలహీనపరచని చెప్పేసి భావించే ఈ అరెస్టులు ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేయనందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. క్వారీ మార్కెట్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో తెలియట్లేదని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో కానీ ఇంటిపై కానీ జెండా ఎగురవేయకుండా ద్రోహం చేశారని తెలియజేశారు. ఎమ్మెల్సీ సోము వీరాజు మాట్లాడుతూ వికసిత్ భారత్ దిశగా భారతదేశం అడుగులు వేస్తుందని దానిలో భాగంగా ఈ నెల 30న విజయవాడలో స్ఫూర్తి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాజమండ్రి నగరానికి వస్తున్నారు శ్రీ పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షన్ అయిన తర్వాత 27 కులాలు అంటే మనకి వాళ్ళు మన జాతిలో ఒక అంతర్భాగం. సంక్రాంతి వచ్చే సందర్భంలో ఒక వారం రోజులు ప్రతిరోజు ఒక వేషధారణ వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వారం రోజులు అయిన తర్వాత మన దగ్గరికి డబ్బులకు వస్తూ ఉంటారు. వాళ్ళేదో మనం దాసర్లను పగటి వేషగాళ్లను బుడబొక్కల వాళ్లను వీళ్ళందరినీ గౌరవించాలని ప్రధానమంత్రి, వీళ్ళందరికీ ఒక హిస్టరీ ఉందని ప్రధానమంత్రి 30వ తేదీన స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా ఏదైతే సంచార జాతుల విముక్తి దినోత్సవం ఉందో ఆ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంచార జాతుల యొక్క అభ్యున్నతి కోసం సంచార జాతుల యొక్క వారిలో ఉన్న ఆత్మ న్యూన్యత పోగొట్టి వారిని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించిన కార్యక్రమాన్ని స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల మధ్యన వారిని బయటికి పారద్రోలాలి పులివెందుల నుంచి కడప జిల్లా నుంచి ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బాధలో ఆ ఆవేదనలో ఆ శోకంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలనే స్పృహ కూడా కోల్పోయారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు 30వ తేదీ జరిగే స్ఫూర్తి కార్యక్రమం 1వ తేదీన పివిఎన్ మాధవ్ గారి పర్యటనని అందరూ విజయవంతం చెయ్యాలని సవినయంగా అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మన మంచి ప్రభుత్వంలో రైతే రాజు అని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసినందుకు కృతజ్ఞతలతో రైతులు ట్రాక్టర్లతో కడియం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సంచార అర్ధ సంచార విముక్త జాతుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వారి సంక్షేమం అభ్యున్నతి ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారని తెలిపారు. దేశంలో 7% ఉన్న సంచార జాతులను గౌరవించాలని మోదీ నిర్ణయించారని అన్నారు. సెప్టెంబర్ 1న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు రొంగల గోపి, నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, పొట్లూరి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రైతుల్ని రక్షించడం కోసం, రైతులకు గిట్టుబాటు ధర లభించడం కోసం, వారిని అన్నదాతని ముందుకు తీసుకురావడం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తాం. దానిలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం 14,000 రూపాయలు, కేంద్రం నుంచి 6,000 రూపాయలు కలిపి సంవత్సరం ఇవ్వడం. కౌలు రైతులు కూడా అక్టోబర్ నుంచి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది. సగం ధరకే యాంత్రీకరణ కార్యక్రమాలు అన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి. అలాగే 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషను, పంటలకు గిట్టుబాటు ధర లభించడం. ఈ గత సంవత్సరం 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 13,000 కోట్ల రూపాయలతో కొని వారికి రైతులను ఆదుకున్న పరిస్థితి చూస్తాం. ఇవాళ మామిడికి కానీ, లేక కోకోకు కానీ, పొగాకు కానీ, పత్తికి కానీ ఎక్కడ నష్టపోతున్నా దానికి మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలవరాన్ని పరుగులు తీస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ముందుకు నడుపుతూ ఉన్నారు. రాయలసీమకి బనకతెర లాంటి ప్రాజెక్టును తీసుకొచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇవాళ అందినేవా ద్వారా నీరిచ్చిన కార్యక్రమం మనం చూసాం. రైతుల సంక్షేమ ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి మద్దతుగా ఇవాళ వేలాది మంది రైతులు ఇవాళ వచ్చేసి ఇవాళ ఇంత వర్షంలో కూడా అన్నదాత సుఖీభవ అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వందలాది ట్రాక్టర్లో ఇవాళ ర్యాలీ చేస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతుల పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో రైతుల అభ్యున్నతి సాధించాలని అన్ని ఆక్వా రంగం కానీ, పండ్ల తోటలు కానీ, వరి కానీ అన్ని రకాల పంటలు కూడా మద్దతు ధర లభించి న్యాయం జరిగేలాగా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి మనందరం కూడా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నగరంలో ఫ్లెక్సీలో బ్యానర్లు ఏర్పాటు చేయడానికి వీల్లేదని నగరపాలక సంస్థ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై రాజకీయ ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మారిని వాసుదేవ్, కడియం రూరల్ టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురామ్, మత్సేటి ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ బొడపాటి గోపి, రాష్ట్ర రైతు నాయకులు అన్నందేవుల చంటి, మార్గాని సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కరుకూరి కిషోర్, నున్న కృష్ణ, పిన్నంరెడ్డి ఈశ్వరుడు, తలారి మూర్తి, పుక్కల రాజు, ఆళ్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థలు కానివ్వండి, వైద్య సంస్థలు కానివ్వండి, ఫ్లెక్సీ లేకుండా ఎక్కడైనా వ్యాపారం జరుగుద్దా? చిన్న వ్యాపారస్తులు అండి, చిన్నవి కానీ పెద్దవి కానీ. ఇవాళ ఏదో ఒక డాక్టర్ గారు ఎక్కడి నుంచో అమెరికా నుంచి వస్తాడు. ఆ డాక్టర్ గారు రేపు ఉదయం 8 గంటలకు వస్తారు. ఇవాళ నుంచి ఫ్లెక్సీ పెట్టుకోవాలి. రేపు ఉదయం 8 గంటలకు పూర్తి అయిపోయింది, ఫ్లెక్సీ తీసేయమంటారా? అందువల్ల దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ అఖిలపక్ష సమావేశం తీర్మానం చేయడం జరిగింది. రెండోది, ఒక పక్కేమో స్వచ్ఛత పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూనే ఎవరన్నా కట్టుకోదలిస్తే 24 గంటల ముందు అనుమతి తీసుకోవాలి, దానికి డబ్బులు చెల్లించాలని చెప్తా ఉన్నారు. అంటే కాంపన్సేషన్ కడితే డబ్బులు చెల్లిస్తే మీరు చెప్పినటువంటి స్వచ్ఛత వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మూడో ప్రశ్న ఏమంటే, ఇవాళ మీరు ఎక్కడెక్కడ కట్టకూడదో రాసిచ్చారు. ఆ పద్ధతుల్లో అయితే నగరంలో ఎవరు ఎక్కడా కట్టకూడదు. నేను ప్రత్యేకంగా కార్పొరేషన్ అధికారులు అడిగేది అంటే, మీరు చెప్పిన ఈ నిషేధాంక్షలు లేదా నియంత్రణ ఆంక్షలు ఇవి అధికార పార్టీకి వర్తిస్తాయా, వర్తించవా? వర్తించే పద్ధతి అయితే మీరు పత్రికా ప్రకటన ఇచ్చిన మరుసటి రోజు నుంచి నగరంలో ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ ఏదో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఎందుకు వర్తింపు చేయడం లేదు? అందుకని ఇలాంటి అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత శుభకార్యాలకో లేకపోతే వ్యక్తిగతంగా ఇంట్లో వచ్చేటువంటి ఇతర కార్యాలకో కూడా ఇట్లాంటి వాటిని అనుసరిస్తున్న పద్ధతి ఉంది. కాబట్టి మీ నిర్ణయం సరైనది కాదు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పని అఖిలపక్ష సమావేశం తరఫున సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10,000, 15,000 రూపాయలు పెట్టి ఓటుకి పెట్టగలరా? ఈ రకంగా వాళ్ళు సామాన్యుల జీవన విధానం దెబ్బతీసేసేలాగా వాళ్ళ స్వతంత్రాన్ని, ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్రం ఉందో దాన్ని వీళ్ళు లేకుండా చేసేలాగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఇదేంటో అర్థం కాదండి.
మన రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు చాలా ఉన్నాయి, కానీ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే వింత పోకళ్ళు అవలంబిస్తున్నారు. ఎక్కడా లేని విధానం ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఇంత పోకడ ఎందుకు వచ్చింది? మరి దీన్ని ఖండించవలసిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వీళ్ళకి కంపల్సరీ ఉంది. వాళ్ళు అడగరు, ఎందుకంటే వాళ్ళ బ్యానర్లు తీయమని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు, వాళ్ళ ఫ్లెక్సీలు తీయమని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు. అందుకని వీళ్ళు ఏం అడగరు, వీళ్ళకి సంబంధం లేదు. అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి అక్కర్లేదు, కేవలం ఏంటంటే ఇది సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంబరాన్ని తాకాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం 9 గంటలకు యజ్ఞసేవ, మధ్యాహ్నం 1 గంటకు ఇస్కాన్ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన స్కూల్, కాలేజీ విద్యార్థులకి జర్మనీ దేశానికి చెందిన సనాతన ప్రభు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఇస్కాన్ మందిరం పక్కనే ఏర్పాటు చేసిన ఉట్టి ఉత్సవంలో నగరానికి చెందిన యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జట్లుగా పోటీ పడుతూ పైకి వెళ్తున్న ఉట్టిని అందుకునేందుకు ప్రయత్నించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. సాయంత్రం 6 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 10 గంటలకు శ్రీ రాధాకృష్ణులకు మహాకుంభాభిషేకం కనుల విందుగా జరిగింది. ఉదయం నుంచి భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. కమిటీ తరపున రవీంద్ర చైతన్య, హేమ నిమాయిదాసు, శ్రీహరి కరుణదాసు, కృష్ణ వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కటంటే ఒక్క చెక్కు ఇవ్వగలిగారా అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. ఇప్పటికే 173 చెక్కులు ఇచ్చామని, మొత్తం 207 చెక్కులు ఇచ్చామని కూటమి ప్రభుత్వం తరపున గర్వంగా తెలియజేస్తున్నామని చెప్పారు. టీనగర్ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో సోమవారం ఆయన 34 మందికి సుమారు 17 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. 207 కుటుంబాలను సీఎం సహాయ నిధి నుంచి ఆదుకుంటున్నామని చెప్పారు. ఈ మొత్తం చెక్కుల విలువ 2,32,75,000 రూపాయల 99 రూపాయలని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఇంకా 54 ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, వీటి విలువ 2,75,00,000 రూపాయలని చెప్పారు. ఏ కుటుంబంలో ఇబ్బంది వచ్చినా పెద్ద కొడుకులా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స కోసం ఇబ్బంది పడుతున్నారో వారికి సీఎం సహాయ నిధి నుంచి 40 నుంచి 50% చెక్ రూపంలో ఇస్తున్నారని ఆయన వివరించారు. వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మారండి, ఎదుటి వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి అయితే గుర్తించండి. మీరు చేయలేకపోతే చూడండి, గుర్తించండి, లేకపోతే ఆగండి. అంతేగాని ఇలా దుష్ప్రచారం చేసి కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కానీ జరిగితే మాత్రం చర్యలు తప్పవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజమండ్రి సిటీ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క చెక్ అంటే ఒక్క చెక్ ఇవ్వగలిగారా? ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈరోజు 34 చెక్స్ ఇస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 173 అంటే మొత్తం 207 చెక్కులు ఇస్తామని ఈరోజు గర్వంగా కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేస్తా ఉన్నాం. 207 చెక్కులు ఈ రోజున, అంటే 207 కుటుంబాలని ఈ రోజున రాజమండ్రి సిటీలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉన్నాం. ఆ 207 చెక్కుల విలువ 2,32,75,099 రూపాయలు. ఇంకా 54 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 54 ఫైల్స్ విలువ 2,75,00,000. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట టీడీపీ గ్రామ అధ్యక్షులు దుద్దుపూడి రమేష్ పుట్టినరోజు వేడుకలు ధవళేశ్వరం పలుకు ఆశ్రమంలో నిరాడంబరంగా జరిగాయి. ఆశ్రమ విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు కేక్ కట్ చేయడంతో సంతోషంగా ఉందని రమేష్ తెలిపారు. కేక్ కట్ చేసిన అనంతరం ఆశ్రమంలోని విద్యార్థులకు భోజన సదుపాయాన్ని కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండ హిమబిందు, మండ వీర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు చక్రయ్య, కోటిపల్లి చంద్రశేఖర్, సతీష్, దుర్గాప్రసాద్, రాము, సతీష్, పద్మ, పార్వతి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు తెలుగుదేశం నాయకులకి కనపడటం లేదా అని కూటమి ప్రభుత్వంపై కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు గడిచిన రైతులకి యూరియా అందుబాటులో లేదని, రైతు పక్షపాతి అని చెప్పుకునే కూటమి నాయకులకు ఎరువుల లభ్యతపై స్పష్టత లేదా అని ప్రశ్నించారు. రైతులకు 5,000 వేసినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదని, ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసుకునే దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రైతులు అనుభవించలేదని, ఎందుకనంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి ఏం అవసరం, ఎరువులు అవ్వచ్చు, లేకపోతే యూరియా కట్టలు అవ్వచ్చు, లేకపోతే పండించినటువంటి పంటలు అవ్వచ్చు, లేకపోతే పురుగు మందులు అవ్వచ్చు, ఈ క్రాపింగ్ చేసి వాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళకి అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఒక పిఎస్సి సెంటర్ల ముందల వాళ్ళు లైన్లో నుంచోలేక చెప్పులు తుళ్ళు అన్ని క్యూలో పెట్టుకుని నా వంతు వస్తే ముందరకు వస్తానని తెలియజేసుకోవడానికి వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే మీరు ఏ రకంగా పరిపాలిస్తున్నారనేది, రైతులు ఏ రకంగా వంచి మోసం చేశారనేది నిట్ట నిలువునా తెలుస్తూ ఉంది. నేను పార్టీ తరపున ఏదో వాళ్ళ గిట్టబాటు వాళ్ళ మీద గిట్టగా నేను చెప్పడమేం కాదు. కావాలంటే రండి, ఎమ్మెల్యేని రమ్మను నేను చూపిస్తా. పిఎస్సి సెంటర్లు ఏ రకంగా రైతులందరూ పడిగాపులు పడతా ఉన్నారు. వాళ్ళు పడేటువంటి బాధలు, వాళ్ళు పడేటువంటి పడిగాపులు మీకు కనపడతలేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కేవలం వేడుకల్లో నిమగ్నమై ఉండి రైతులు కష్టాలు పడతా ఉంటే కనీసం వాళ్ళకి ఓదార్చేటువంటి ప్రక్రియ కూడా ఇంతవరకు చేపట్టలేదని తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాలకి పంట పొలాలు కానీ, రహదారులు కానీ, స్థానిక ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా దాదాపుగా మొత్తం మునిగిపోయి కనీసం ఇటు నుంచి అటు వెళ్ళడానికి వస్తువులు కూడా కనీసం లేవు. దాని పట్ల అధికారులు కూడా స్పందించట్లేదు. దాదాపు పేపర్లో పడ్డా కానీ, టీవీలో వచ్చినా కానీ అధికారులు కూడా ఏం రావట్లేదు. దాన్ని ఏ విధంగా చూస్తారు? మన మండలంలో ఈ పడినటువంటి అకాల వర్షాలకి కారణంగా ముంపుకు గురైనటువంటి ప్రతి ఎకరాకి కూడా ఎన్యూమరేట్ చేసి మండల వ్యవసాయ అధికారులు అందరూ సత్వరమే ఎన్ని ఎకరాలు మునిగింది, ఎన్ని ఎకరాలకు మీరు వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తున్నారనేది సత్వరమే వాళ్ళకి ఒక శ్వేతపత్రం విడుదల చేసి వాళ్ళని వెంటనే ఆదుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరి ఒక ప్రశ్న ఉన్నా, గత ప్రభుత్వం వైఖరి వల్లే ఈరోజు ఏ రాజకీయ పార్టీకైనా గవర్నమెంట్ కాలం పరిపాలించమని ఇచ్చేటువంటి కాలం 5 సంవత్సరాలు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు దిగిపోయేంత వరకు కూడా గత ప్రభుత్వం వైఫల్యాల వల్లనే నేను చేయలేకపోయాను, గత ప్రభుత్వం వైఫల్యాల వల్లనే చేయలేకపోయానని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాయంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే 24 గంటలు కూడా అతని యొక్క అసమర్థతని, అతని యొక్క డొల్లతనాన్ని ఎప్పుడూ కూడా పక్కనాల మీద నెట్టేటువంటి నైజం అది చంద్రబాబు నాయుడు గారికి జన్మతోనే వంట పట్టించుకున్నటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ కి జాతీయ జెండాపై గౌరవం లేదు, ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, ములాఖతులో కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. జగన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.